అందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురు మండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 385వ రోజు క్లాస్ కు అందరికి స్వాగతం అండి. ఈరోజు మనకు మన వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ గారి యొక్క క్లాస్ ఉంటుంది. అంతకంటే ముందు మనం మెడిటేషన్ చేసుకుందాము. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని, స్థిర సుఖ ఆసనంలో కూర్చొని వేళ్ళలో వేళ్ళు వేసుకుందాం, కాలు క్రాస్ చేసుకుందాము, వెన్నుపూస నిటారుగా పెట్టుకొని చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను గమనించడమే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. ఆలోచనలను పక్కన పెట్టి చక్కగా శ్వాస మీద ధ్యాస.
Pada pada sa da sa da da re sa di ga ga sa di ga pa la
సిస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. మాస్టర్స్, నెక్స్ట్ స్వాధ్యాయంలో భాగంగా మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ ద్వారా ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనే అద్భుతమైన కాన్సెప్ట్ ఓషో గారిది చెప్పబోతున్నారండి. అందరం కూడా గట్టిగా క్లాప్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మా. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. శుభ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ, మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. అద్భుతమైనటువంటి ఓషో తెలుసుకుందాం. ఓషో మనకి ఇచ్చినటువంటి ఈ ఆధ్యాత్మిక విజ్ఞానము అనంతం. ఓషో అంటేనే ఓషన్, అంటే ఒక సముద్రం లాగా. ఒక సముద్రం ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలంగా ఆయన ఈ జ్ఞానాన్ని అందించారు మనకి, ఈ భూలోకానికి. ఓషో సమాధి మీద పూణేలో రాసి ఉంటారు ఏమనంటే, నెవర్ బార్న్ నెవర్ డైడ్, విజిటెడ్ ద ఎర్త్ ఫ్రమ్ దిస్ ఇయర్ టు దిస్ ఇయర్ అని రాసి ఉంటారు. అంతే. అది యాక్చువల్గా రియాలిటీ కదా, అది సత్యం అంటే. కాబట్టి మనది కూడా అంతే. ఈ భూమి మీద ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఎందుకు వచ్చాము? దర్శించడానికి వచ్చాం, సందర్శన అంతే. ఇక్కడ పుట్టేది ఎవరు లేదు, చనిపోయేది ఎవరు లేదు. నో డెత్, నో బర్త్. దేనికి? ఆత్మకు. మరి దేనికి ఉంది చావు అంటే? శరీరానికి ఉంది. శరీరాలు కూడా మనకి అనేక శరీరాలు ఉన్నాయి లోపల. ఇది ఎట్లా అంటే, ఉల్లి పొర ఉంటుంది కదా, ఉల్లిపాయ లోపల సెంటర్లో గడ్డ ఉంటుంది, దాని చుట్టూ ఏముంటాయి? పొరలు ఉంటాయి. ఆ పొరలన్నీ ఏంటంటే అవన్నీ శరీరాలు. ఆ విధంగా మనది కూడా అలానే ఉంటుంది, మన సిస్టమ్ కూడా అలానే ఉంటుంది.
మన లోపల ఒక గట్టిగా అంటే స్ట్రాంగ్గా శాశ్వతంగా నిలిచిపోయేటువంటి ఒకటి ఉంటుంది. అది ఆత్మ. ఆత్మ చుట్టూ పొరలు. ఎన్ని పొరలు ఉంటాయి? 5 శరీరాలు ఉంటాయి మనకి. అవునా? మామూలుగా 7 బాడీస్ అంటాము. ఓకే, ఆ లాస్ట్లో 2 ప్రత్యేకమైనటువంటివి. అది పూర్తిగా ఎన్లైటన్మెంట్ సంబంధించినటువంటి విషయం అది. అయితే మొదటి 5 శరీరాలు 5 కోశాలను కూడా అంటాం మనం. సో వాటి గురించే మనం చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ధ్యానం ಯಾವ కోశం మీద పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ధ్యానం ద్వారా సంపూర్ణ చికిత్స, సంపూర్ణ ఆరోగ్య చికిత్స అనేది మన ఓషో గారు చాలా అద్భుతంగా వివరించారు. దానికి ఒక ప్రత్యేకమైన బుక్ ఉంది. ఓకే, ఆయన రాసినటువంటి ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్య చికిత్స అనేది, సంపూర్ణ స్వస్థత అని రాశారు. అంటే మనం ఏమనుకుంటామంటే సంపూర్ణ స్వస్థత అంటే ఈ భౌతిక కాయంలో రోగాలు లేకుండా ఉండడము కదా మనం అనుకునేది. భౌతిక కాయానికి రోగాలు వచ్చినాయి అంటే దానికి ఎక్కడో మూలం ఉంటుంది. ఆ మూలం తెలుసుకుంటే దీనికి రోగమే లేదు. అయిందా? సో ఆ విధంగా మనం గుర్తించవలసిన ప్రధాన విషయం ఏంటంటే ఓషో గారు అందించినటువంటి ఈ అనంత జ్ఞానాన్ని ప్రశ్నల రూపంలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఆయన సంభాషణలు ఎక్కువ చేసేది అంటే అందరినీ కూర్చోబెట్టి ఊరికే అలా అంటే ఆ విధంగా ప్రసంగం ఇస్తూ పోరు. ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కు సమాధానం. ఆ విధంగా చెప్పిన జ్ఞానమే 640 బుక్కులు ఉన్నాయి. ఓకే, ఈ భౌతిక ప్రపంచాన్ని, మానసిక ప్రపంచాన్ని, ఈ భావోద్రేకం దాన్ని దాటి మానస ఇంకా కొంతవరకు ఆత్మ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన కూలంకుషంగా వివరించడం జరిగింది. ఎన్ని బుక్కుల ద్వారా వివరించారో కూడా. ఓకే, అయితే కొంతవరకు ఆ, ఈ మన ఈ విశ్వంలో అంటే మన ప్రాపంచిక జీవనాన్ని గురించి అద్భుతంగా దీన్ని చేయవలసినటువంటి ఏమేమి పద్ధతులు ఉన్నాయో అన్నిటిని కూడా బాగా చెప్పారు. కొంతవరకు ఆంతరిక ప్రపంచంలో అంటే ఈ అశరీర అని చెప్తాం కదా, అతీంద్రియ శక్తులు, తర్వాత ఈ సూక్ష్మలోక యాత్రలు, ఆత్మ ప్రపంచానికి ప్రయాణం కావచ్చు. మూడో కన్ను గురించి ఖచ్చితంగా చెప్పారు. అయితే ఆవలి జీవనం ఉంది కదా, మరణాంతర జీవనం, అది కొంత తక్కువ. సో దానికి పత్రి సార్ ఏం చేశారంటే అక్కడ లోప్సామ్ ర్యాంప్ అని ఇంకొక యోగిని పట్టుకొచ్చారు. అంటే మన యొక్క పిఎస్ఎస్ఎంలో ప్రత్యేకంగా ఒకటి అంటే 2 కన్నులాగా మనకి 2 కన్నులు. ఒక కన్ను ఓషో రజనీష్ అయితే ఇంకో కన్ను లోప్సామ్ రాంప. ఈ 2 కన్నులు ఉంటేనే కదా బాగా చూడగలిగేది. ఒక కన్నుతో ఎంత చూస్తాం? ఒక కన్ను మూసుకుంటే కొంత కనిపిస్తుంది, ప్రపంచం అంతా కనపడదు, సంపూర్ణంగా మనం చూడలేం కదా. కాబట్టి 2 ఉండాలి. అది బాహ్య అంతర 2. ఆ రెండిటి యొక్క ఆ కలయిక, ఆ మిక్చర్ అది అదే అదే అది ఏ విధంగా రూపుదిద్దుకుందంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని ఆ విధంగా రూపుదిద్దుకుంది. ఇంతే మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని కొత్త వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే దీన్ని అర్థం చేసుకోవాలి. పిఎస్ఎస్ఎం ఇజ్ ఈక్వల్ టు ఓషో రజనీష్ జ్ఞానము ప్లస్ లోప్సామ్ ర్యాంప ట్యూస్డే లోప్సామ్ ర్యాంప జ్ఞానం. ఇంతే. ఓకే, కాబట్టి ఇద్దరు మాస్టర్ని చదవాలి మనం. ఎంత విస్తారంగా ఈ ఇద్దరు గురించి లోతైన జ్ఞానాన్ని ఎంత అర్థం చేసుకొని దానితో పాటు జ్ఞానం తెలుసుకున్నది ఒకటే కాదు, దానితో పాటు ధ్యానం కూడా అలానే చేయాలి. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో జ్ఞానం బాగా అర్థమవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్.
ధ్యానము, స్వాధ్యాయము, సజన సాంగత్యము, ఇంకో పక్కన ఆహారంలో సాత్విక ఆహారము, ఇంకొంత మన ధ్యానాన్ని లోతుగా దాని యొక్క అనుభవాన్ని విస్తారంగా ఎక్కువగా పొందడానికి పిరమిడ్ శక్తి, వేగంగా పొందడానికి పిరమిడ్ శక్తి. అవునా? అయితే ధ్యానం ఎవరైతే లోతుగా ప్రతినిత్యము ప్రతిరోజు తప్పకుండా చేస్తూ ఉంటారో జ్ఞానము ఏ బుక్ పట్టుకున్నా అర్థమవుతుంది. ఇది ఇంకొక అద్భుతమైన టెక్నిక్, ఇది గుర్తుపెట్టుకోండి. బరి కేవలం బుక్ చదువుతారంటే అర్థం కాదు అది. మీరు ధ్యానం చేసి బుక్ చదివితే ఆ బుక్ అంత ఈజీగా అంత సంపూర్ణంగా మీ లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఆ బుక్లో ఉన్నదంతా మన లోపల ఉంది కాబట్టి. ఆ బుక్లో ఏదైతే రాసి ఉంటారో అదంతా మన లోపల ఆల్రెడీ నిక్షిప్తమైంది. దాన్ని వెలికి తీయాలంటే ధ్యానమే కావాలి. ధ్యానానికి ఆ లోతు తెలుసు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ లోతు ఎంతవరకు వెళ్తుందంటే 5వ శరీరం వరకు పోతుంది. అదే మీకు ఈరోజు చెప్పదలుచుకున్న సబ్జెక్ట్. ఓకే. సో యోగా 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 అనే దాంట్లో యోగ శాస్త్రంలో వివరించబడ్డ శరీరాలు 5 శరీరాలు ప్రత్యేకంగా అయిందా. సో ఈ శరీరాలకి ఏ విధంగా స్వస్థత చేస్తూ వెళ్ళారు, ఇప్పటి వరకు ఏమేం జరిగింది భూమి మీద అని తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. మనకు 5 శరీరాలంటే ఒకసారి చూద్దాం ఈ శరీరాలు ఏవేవి అనేది. ఓకే. సంపూర్ణ చికిత్స కావాలి కదా మనకి. మనం ఈ భూమి మీద ఎక్కువగా మనందరికీ చిన్నప్పటి నుంచి మన పాఠశాలలు అంటే మన పేరెంట్స్ నుంచి స్టార్ట్ అయితే మన ఇంట్లోనే కొంత విద్య నేర్చుకుంటాం కదా తల్లిదండ్రుల దగ్గర 5 ఏళ్ళు 6 ఏళ్ళ వరకు కూడా. అంతవరకు వాళ్ళు చెప్పింది అయితేనేమి, బయటికి వెళ్ళాక పాఠశాలలో ఎస్పెషల్లీ ఇంగ్లీష్ విద్యని మనం చదివేది. మీకు తెలుసో లేదో, అందరూ తెలిసే ఉంటుంది అనుకుంటుంటాం. మనం ఇండియాలో ఉన్నామని. మన ఇండియాలో లేము, మనం ఉండేది ఫారెనే. అర్థమైందా? మనం చదివేది పక్కా ఇంగ్లీష్ విద్యనే. ఇంగ్లీష్ వైద్యం కూడా ఉంది బ్రహ్మాండంగా. సాధారణ విద్యలో ఫస్ట్ నేర్పించేదే నువ్వు ఈ యొక్క పాంచభౌతిక పదార్థం కాదు, నువ్వు శక్తి పదార్థం అని నేర్పిస్తారు. అది చిన్నప్పటి నుంచే మిస్ అయిపోయింది. ఆహారం ఎలా తినాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మనలో ఏముంది, మన లోపల ఏముంది, మనం ఎవరము, ఈ విధంగా సనాతన ధర్మంలో కూలంకుషంగా చిన్నప్పటి నుంచే నేర్పించవలసిన అంశం ఇది. అట్లీస్ట్ నేను ఈరోజు నిన్న ఒక విషయం తెలుసుకుంటున్నప్పుడు ఈ జపాన్ ఎస్పెషల్లో జపాన్ లైఫ్ స్టైల్ తెలుసు కదా మీకు. ఒక ఆరోగ్యకరమైన జీవనం. ప్రతి ఒక్కరూ 100 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు సుమారుగా ఉన్నారు. 1,00,000 మంది ఉంటారు వాళ్ళ ఆ దేశంలో. 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. అది ఎలా సాధ్యమైంది అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచే పాఠ్యాంశంలో న్యూట్రిషన్ అని ఒకటి చేర్చారు. అంటే ఏంటి? ఆహారం ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి. ఇది ఎక్కడైనా కనిపిస్తుందా మన భారతదేశంలో? ఇది తెలుసుకోవాలంటే ఎప్పుడు తెలుసా? 25-30 సంవత్సరాల తర్వాత డయాబెటీస్ బీపీ వస్తే అప్పుడు పరిగెత్తాం అనమాట. న్యూట్రిషనిస్ట్ ఎక్కడ, డైటీషియన్ ఎక్కడ అని అప్పుడు ఎత్తుకుంటూ పరిగెత్తేది. ఇది ఎంత విడ్డూరంగా ఉంది ఇది వినడానికి. పుట్టింది ఆయుర్వేదం ఎక్కడ? ఆయుర్వేదము మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, మదర్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్. అర్థమైందా? అలాంటిది పుట్టిన ఈ భారత భూమిలో మనకి ఇప్పటికి కూడా ఏం తినాలో, ఏం తినకూడదో, ఎప్పుడు తినాలో, ఎంత తినాలో ఆ విషయం తెలియనటువంటి అజ్ఞానులుగా మనం తయారై ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎక్కడ పెట్టాలి ఈ అంశాలని? 1వ తరగతి నుంచి పాఠ్యాంశాలు చేర్చాలి. ఇది ఎందుకు రాదు? ఈ ఆలోచన ఎందుకు రాదు గవర్నమెంట్స్ కానీ మనకు కానీ?
మనం స్కూల్ నడుపుతున్న వాళ్ళం కానీ స్కూల్లోకి చేర్పిస్తున్న వాళ్ళం కానీ ఈ ఆలోచన ఎందుకు రాదు? ఇప్పటికి కూడా ఎంత అజ్ఞానం ఉన్నామంటే నేరుగా పాలు తాగుతారు. యాదో జంతు పాలు నువ్వు తాగుతావు, మనం తాగుతాం. అదెలా సాధ్యం? ఏ జంతువు ఇంకో జంతు పాలు తాగమని చూద్దాం. మీరు ఓ పని చేయండి, కుక్కని తీసుకెళ్ళి మేక దగ్గర తీసుకెళ్ళండి. ఓకే, దాని పాలు దీనికి తాపండి చూద్దాం, తాగుతుందా? గాడిదని తీసుకెళ్ళి గుర్రం దగ్గర తీసుకెళ్ళండి, దాని పాలు దీన్ని తాగమని చెప్పండి. అంత మాత్రం ఇంకిత జ్ఞానం మనకు లేదా? ఇప్పటికీ ఆ, ఆ నందిని పాలో ఏవో వస్తాయి, అవి తీసుకొని ఆరాంగా తాగేది. అది ఏ పశువుదో, ఏ ఎనుముగొడ్డుదో, లేకపోతే ఏ ఆవుదో, ఏదో ఏదో తెలియదు అసలు, ఏ పందిదో ఏది కలుపుతారో తెలియదు వాళ్ళు. ఏది ఏమైనా కానీ అది అసలు మనం ఎందుకు తాగాలి? పాలు ఎందుకు తాగాలి? వైజ్ఞానికత దానికి ఏముంది? దానికి దానికి వెనక విజ్ఞానం ఏముంది? ఆ మాత్రం తెలుసుకోవాలి కదా. ఏ జంతువు ఇంకో జంతువు పాలు తాగదు, అది దాని యొక్క స్వంత విజ్ఞానం. అదే విజ్ఞానం మనకు కూడా ఉంది, కానీ మానవునికి దురాశ ఎక్కువైంది, ఆశ ఎక్కువైపోయింది. ఏంటంటే పాలు తాగితే నాకు మంచి బలం అంట, పండ్లు గట్టిగా ఉంటాయంట, ఎముకలు గట్టిగా ఉంటాయంట, డాక్టర్ చెప్పినాడంట. ఇది మన పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఆ చెప్పిన వాళ్ళకి సరిగా తెలియదు. ఓకే, వాళ్ళు ఎక్కడో కొన్ని ఫార్ములాస్ పెట్టుకుంటారు, అర్థమైందా? ఆ ఫార్ములాస్ వెనక మళ్ళీ ఎంతో దాగుడు మూతలు ఉంటాయి. దీన్ని అలవాటు చేసి జనాలకి మీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలిగించి మీకు మళ్ళీ మెడిసిన్ కావాలంటే హాస్పిటల్కి వచ్చే తర్వాత చూసుకొని ఆ మెడిసిన్ తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీస్ బాగుపడి మిమ్మల్ని మొత్తం మీద అనారోగ్యాన్ని గురి చేయాల్సింది, అది వాళ్ళ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములాకు మనం దోయబడుతున్నాం, దోషేయబడుతున్నాం. ఇది కాదు కదా, మనం తెలుసుకోవాల్సిన విజ్ఞానం వేరే. అది పాఠ్యాంశాల్లో చేర్చాలి. నిజంగా ఏ వ్యక్తి అయితే ఒక సంపూర్ణంగా అంటే చిన్నప్పటి నుంచే మంచి ఆహారము, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు అలా పెరుగుతూ వస్తారో ఆ వ్యక్తులకు లోపలే వాళ్ళ ఇన్నర్. ఇప్పుడు ఒక జంతువుకు తీసుకెళ్ళి అదే చెప్పాను కదా, ఇంకో జంతువు దగ్గర తీసుకెళ్తే అది తాగకుండా బయటకు వస్తుంది కదా, పక్కకు వచ్చేస్తుంది కదా. అది మన లోపల కూడా ఉంది ఖచ్చితంగా. అది ఏం చేయబడిందంటే అది చేయబడింది, అంటే మూసేయబడింది, పూర్తిగా క్లోజ్డ్. ఆ కామన్ సెన్స్ ఉంది కదా, ఆ విజ్ఞానము లోపల ఉండేది. లోపల మన ఇన్నరే చెప్తుంది తాగకూడదు, ఇది మంచిది కాదు అని. దానికి తావు లేకుండా చేసుకున్నాము. మన యొక్క తల్లిదండ్రులు పెంచే విధానంలో దీన్ని పోగొట్టుకున్నాం మనం. అర్థమైందా? ఎందుకంటే పిల్లవాడికి సహజంగా పెరిగేటువంటి ఆ తత్వాన్ని పక్క తీసేసాం. అది ఎప్పుడైతే పోయిందో మనలోంచి, మనలో ఉన్నటువంటి ఆ ఇన్నర్ చెప్పేటువంటిది ఇంట్యూషన్ అంటాం, బయటికి రానే రాదు. అది దానికి అసలు తావే లేదు. అది ఎప్పుడైతే మనం లోపల నుంచి వచ్చే శబ్దాలు వినే స్థితిలో మనం లేమో, అన్ని తప్పులే జరుగుతాయి భూమి మీద. జరిగాయి కూడా, జరుగుతాయి కూడా ఇక ముందు. సో ఇక్కడ మిత్రులారా, మనకు ప్రత్యేకంగా మన యొక్క అంటే ఈ సంపూర్ణ ఆరోగ్య చికిత్స మనం పొందాలంటే ఇక్కడ ఈ భౌతిక దేహాన్ని మాత్రమే స్వస్థతపరచుకోవడం అనేటువంటిది అతి అల్పమైన జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ ఇది. ఎలాగంటే మనకు 5 శరీరాలు కదా, ఐదు చెప్పుకుందాం. ఫస్ట్ భౌతిక శరీరం, రెండోది ప్రాణమయ శరీరం, మూడోది నెక్స్ట్ వచ్చేది మనోమయ శరీరం, నాలుగోది విజ్ఞానమయ శరీరం, ఐదోది ఆనందమయ శరీరం. ఇంకా రెండు చెప్పుకోవాలంటే విశ్వమయ శరీరం, నిర్వాణమయ శరీరం, అది ఇంకా రెండు ఉన్నాయి. ఆ రెండు పక్కన పెడదాం. ఈ 5 శరీరాల్లో మీరు ప్రత్యేకంగా దీన్ని గమనిస్తే మీకు కొన్ని విషయాలు, అద్భుతమైన విషయాలు ఈరోజు మీకు తెలుస్తాయి. భౌతిక శరీరం ఏదైతే ఉందో చూడండి, దానికి రోగం వచ్చింది అనుకుందాం. మీరు రోగం అంటే ఏదైనా కావచ్చు,
సో మనకి ఏదో నొప్పి వచ్చిందో, లేదా జ్వరం వచ్చిందో, లేకపోతే జలుబు వచ్చిందో, లేదా దగ్గు వచ్చిందో, లేకపోతే ఎక్కడైనా గాయమైందో కదా, యాసిడిటీ అయిందో, గ్యాస్ట్రిక్ అయిందో, ఇంకేమైనా కావచ్చు. భౌతిక దేహానికి ఒక రోగం అంటూ వచ్చింది. దీన్ని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆ భౌతిక శరీరాన్ని మాత్రమే చూస్తారు. అక్కడ ఏమైందో చూస్తారు అంతే. దానికి తగినట్టుగా పెయిన్ కిల్లరో, యాంటీబయాటిక్కో, ఇదో ఏదో ఇంకోటి ఏదో ఇచ్చి దాన్ని సరి చేయాలని ప్రయత్నం చేస్తారు. అంటే అక్కడ ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ ఇచ్చారు కాబట్టి పెయిన్ తగ్గుతుంది. అదే కెమికల్ కదా, ఆటోమేటిక్గా. సో ఆ పెయిన్ కిల్లర్ వల్ల పెయిన్ తగ్గుతుంది. సో ఈ విధంగా ఇంకేదైనా మనకు దేహంలో ఒకవేళ గ్యాస్ట్రిక్ వచ్చింది, అసిడిటీ వచ్చిందంటే దానికి తగ్గ కొంత కెమికల్స్ ఇస్తారు. అది ప్రస్తుతానికి కొంత దాన్ని తగ్గించినట్టే ఉంటుంది, కానీ అది మూలం నుంచి తీసేయబడదు అనమాట. తీయబడదు కూడా ఖచ్చితంగా చెప్పాలంటే. సో ఇలా జరగడం వలన మనకు వ్యాధి వ్యాధికి మూలం ఏంటనేది వీళ్ళకి అసలు తెలియదు. అల్లోపతి వ్యవస్థ అనుకుంటే, లేదా ఈ యొక్క భౌతిక ఆరోగ్య వ్యవస్థకి ఆ యొక్క వ్యాధి యొక్క మూలము తెలియదు. సో ఎవరికైనా ఒకవేళ కడుపు నొప్పి వచ్చింది అనుకుందాం. కడుపు నొప్పి వచ్చిందంటే కడుపులో నొప్పి ఎలా వస్తుంది? దేహానికి వచ్చే ముందు అది దాని మూలం ఎక్కడ ఉంటుంది? ఆ మూలానికి వెళ్ళాలి. అర్థమైందా? మూలానికి వెళ్ళడానికి వీళ్ళకు ఐడియా లేదు కాబట్టి ఈ యొక్క మోడర్న్ వ్యవస్థలో అంతవరకే అది పనిచేస్తుంది. అంటే ఆ యొక్క స్థూల శరీరాన్ని దాటి అది ముందుకు పోలేదు. అర్థమైందా? అది అట్లా కాకుండా చైనీస్ వాళ్ళు చేసేటువంటి ఇంకొక రకమైన చికిత్స ఉంది. ఉదాహరణకి ఆకుపంచర్ అనుకుందాం. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే భౌతిక శరీరాన్ని దాటి ఇంకొద్ది పైన ఉన్నటువంటి ప్రాణమయ శరీరంలోకి వెళ్తుంది. అక్కడ పోయి ఓకే, అక్కడ ప్రవహించేటువంటి ప్రాణశక్తి ఉంది కదా, దాన్ని సరి చేస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని సరి చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ జీవశక్తి, ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఎక్కడెక్కడ ఆ ప్రాణశక్తి తక్కువగా ప్రవహిస్తుంటే దాన్ని ఎక్కువ చేస్తుంది అనమాట. ఈ యొక్క ఆకుపంచర్ కానీ ఆకుప్రెజర్ కానీ అక్కడ సరి చేస్తే దానికి తగినటువంటి దానికి అనుగుణంగా ఉండేటువంటి భౌతిక శరీరంలో ఆ యొక్క అవయవము శక్తి ఎక్కువ అవడం వలన దాని యొక్క అనారోగ్యం తొలగిపోతుంది. చూడండి ఎలా ఉంది. ఇక్కడ ఎలాంటి మందు రసాయనికాలు మీరు అనుకోవచ్చు భౌతిక శరీరం కదా, దీనికి రసాయనం లేకపోతే పని చేయదేమో. అలా కాదు, దాని అసలు ముట్టుకోవాల్సిన పనే లేదు. అర్థమైందా? ఎందుకంటే ఈ భౌతిక శరీరానికి మూలము ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గుతుందో భౌతిక శరీరంలో జబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఈ విధానాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా తెలుసుకున్న విధానమే ఇది. యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని చైనీస్ వాళ్ళు మన దేశం నుంచే ఈ విధానాన్ని తీసుకొని దాన్ని బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది ఈ ఆకుపంచర్ అనేది. ఓకే, సో ఆ విధంగా అది పనిచేస్తుంది. ప్రాణకోశంలో పనిచేయడం వల్ల నేరుగా దాని యొక్క ఎఫెక్ట్ భౌతిక శరీరం మీదకి వచ్చేస్తుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, భౌతిక శరీరం అనేది ఈ ప్రాణమయ కోశం యొక్క బ్లూ ప్రింట్ అని చెప్తాం. అంటే భౌతిక శరీరం అనేది భౌతికంగా కనిపించేది. ఇది ఎలా కట్టబడి అంటే ప్రాణమయ కోశం ఎలా ఉందో బట్టి భౌతిక శరీరం ఎప్పుడు ఉంటుంది, ఆ ఎల్లవేళ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే డైరెక్ట్ ఇల్లు కట్టలేరు మీరు. దానికి ఏం కావాలి? ఫస్ట్ బ్లూ ప్రింట్ కావాలి, అవునా కదా? ఆ బ్లూ ప్రింట్ ఉంటే ఆ బ్లూ ప్రింట్ తీసుకొని నీట్గా అర్థం చేసుకొని ఇంజనీర్ ఏం చేస్తాడు, దాని ప్రకారంగా మొత్తము స్ట్రక్చర్ రెడీ చేస్తాడు, ఫౌండేషన్ రెడీ చేస్తాడు. ఫౌండేషన్ తర్వాత నెక్స్ట్ అది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అట్లా కట్టుకుంటే వెళ్ళిపోతారు కదా.
సో ఇదంతా ఎలా జరిగిందంటే ఒక బ్లూ ప్రింట్ ఉండడం వల్ల ఇంత చేయగలిగాడు ఆ ఇంజనీర్ కానీ ఆ యొక్క కాంట్రాక్టర్ కానీ. అలాగే ఈ భౌతిక శరీరం నిర్మాణానికి కూడా బ్లూ ప్రింట్ కావాలి. ఆ బ్లూ ప్రింట్ ఎక్కడ ఉంది? మీ యొక్క ప్రాణమయ కోశ, మీ ప్రాణమయ శరీరం ఉంది కదా, ప్రాణమయ కోశం, అదే మీ యొక్క బ్లూ ప్రింటు. అయిందా? కాబట్టి బ్లూ ప్రింట్ చక్కగా ఉంటే ఇక్కడ భౌతిక శరీరం కూడా చక్కగా ఉంటుంది. అంటే ప్రాణమయ కోశం చక్కగా ఉంటే మీ యొక్క భౌతిక శరీరం కూడా చక్కగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. దానికి ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి సో ఈ యొక్క ఆకుపంచర్ యొక్క ఈ ప్రశస్తి అని అంటే ప్రాముఖ్యత సో వస్తూ వస్తూ చాలా అద్భుతంగా పెరుగుతూ వస్తుంది. అర్థమైందా? సో వీళ్ళు ఏం చెప్తారంటే ఆల్మోస్ట్ మన శరీరం ప్రాణమయ కోశంలో సుమారు ఒక అంటే ఒక 1260 పాయింట్లు గుర్తించారు వాళ్ళు. అవన్నీ శక్తి కేంద్రాలకు గుర్తించారు. ఆ శక్తి కేంద్రాలను శక్తి బిందువులు అంటారు వాటిని. వాటి యొక్క అంటే వాటిని ఛాయాచిత్రం గీయడానికి మొదట్లో అప్పట్లో ఎవరికి అవకాశం ఉండేది కాదు. ఇటీవల కాలంలో రష్యా వాళ్ళు ఒక కిర్లియన్ ఫోటోగ్రఫీని ఒకటి నిర్మించారు. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఏం చేశారంటే ఈ శక్తి బిందువుల అన్నిటినీ కూడా ఫోటో తీసి నిరూపించారు. అర్థమైందా? అంతకుముందు ఎవరికి తెలియదు ఈ యొక్క ఇలా ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొత్తం మీద మనము ప్రాణమయ కోశంలో సరిచేస్తే, ప్రాణమయ కోశంలో ప్రాణశక్తిని సరిచేస్తే భౌతిక దేహంలో చూడండి, భౌతిక దేహంలో పదార్థంలో మార్పు వస్తూ ఉంది. పదార్థంలో ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఇది మీద పదార్థం, భౌతిక పదార్థం ఇది. దీన్ని శక్తి ద్వారా సరిచేయడం జరుగుతుంది. చూసారా? భౌతిక పదార్థాన్ని ముట్టుకోవాల్సిన పనే లేదు. మనం అంతవరకు ఎలా అనుకొని ఉంటారంటే భౌతిక పదార్థం అంటే దీనికి ఏదో మందు ఇవ్వాలి, దీనికి టానిక్కో లేకపోతే టాబ్లెట్స్ ఏవో ఇస్తేనే సరిపోతుంది, ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుంది అనుకునేటువంటి అలాంటి వైద్య విధానానికి ప్రత్యామ్నాయంగా ఆకుపంచర్, ఆకుప్రెషర్ అది ఎంతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. అర్థమైందా? సో ఇది జరిగింది. బహుశా ఈ యొక్క భౌతిక శరీరం ఉంది కదా, అది ఒక సడన్ లాగా అనుకుంటే ఈ ప్రాణం యజమానిగా అనుకో. కానీ ఇక్కడ పాయింట్ ఇంతటితో ఆగిపోలే, వైద్య విధానం ఇంతటితో ఆగిపోలే. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొద్దిగా లోతులోకి వెళ్ళాలి మనం. ప్రాణకోశం అనేది సిగ్నల్ ఓకే. సో ప్రాణమయ కోశం ఉంది కదా, ప్రాణమయ కోశం అనేది ఒక సేవకునిలాగా అని చెప్పుకోవాలి మీరు. మనం ఎలా ఎలా అనుకుంటామంటే సేవకుని సరి చేస్తే యజమాని సరిపోతాడు అనుకోవడం అది మూర్ఖత్వం. మన దేహంలో ప్రాణమయ కోశం కంటే దానికి ఒక యజమాని ఉంటాడు. అవునా? ఒక అంటే ఒక సేనాధిపతిని మనం సరిచేస్తే సైన్యం అంతా సరిపోతుంది. అలాగే ఒక యజమాని సరిచేస్తే సేవకులంతా ఇంట్లో కరెక్ట్గా వాళ్ళు వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ నడవడిక బాగుంటుంది. అవునా కదా? యజమాని సరిగా ఉంటే వాళ్ళ సేవకులు కూడా సరిగానే ఉంటారు. యజమాని సరిగా లేకపోతే సేవకులు ఎప్పుడు బాగలేరు, బాగా ఉండలేరు కూడా. సో ఈ విధానాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మన యొక్క ప్రాణమయ కోశానికి కూడా ఇంకొక అధిపతి ఉన్నాడు, యజమాని ఉన్నాడు. అది ఎవరు అంటే అది అదే మనోమయ కోశము. అర్థమైందా? అంటే మన ఏదైనా మూలాలు మన దేహానికి అనారోగ్యం వచ్చిందంటే ప్రాణశక్తి సరిగ్గా రావట్లేదు. ప్రాణశక్తి ఎందుకు సరిగ్గా రావట్లేదు అని చూస్తే దానికంటే ముందున్నటువంటి అదే యజమాని, అదే మనోమయ కోశము. చూడండి ఎలా ఉందో. సో ఈ మనోమయ కోశాన్ని మనం సరిచేస్తే ప్రాణమయ కోశం సరిపోతుంది, భౌతిక కోశం కూడా సరిపోతుంది. ఓకే. సో ఈ మనోమయ కోశాన్ని ఆకు ప్రెజర్ కానీ ఆకు పంచర్ కానీ టచ్ చేయలేదు.
అంత లోతులోకి పోలేదు, అది అవకాశమే లేదు. అయితే హోమియోపతి డెవలప్ మానసిక అంటే మానసిక పరిశోధన లాగా పూర్తి ఉత్తర కంప్లీట్ కౌన్సిలింగ్ చేస్తారు మీకు. మనసుకు సంబంధించి అన్ని విషయాలు అడుగుతారు. సో మీకు ఇప్పుడుండే పరిస్థితికి కారణాలు ఏంటి అని వాళ్ళు లోతుగా వెళ్తారు. మీ ప్రాణమయ కోశం కంటే ఇంకా లోతుగా వెళ్తారని చెప్తున్నాను నేను. లోతుగా వెళ్ళడం వలన వాళ్ళు తయారు చేసినటువంటి ఆ మందు ఉంది కదా, ఆ హోమియోపతి మందు అనేది కనిపెట్టిన దాంట్లో ఎలా ఉంటుందంటే, అక్కడ అతి తక్కువ మోతాదులో మందు ఉంటుంది. మీరు వినే ఉంటారు 10 పొటెన్సీ, ఒక అంటే ఒక 10 ఉండదు, 30 ఉంటుందిలే. లోయెస్ట్ అంటే 30 పొటెన్సీ కదా. తర్వాత 200 పొటెన్సీ, ఆ తర్వాత 1000 పొటెన్సీ, ఆ తర్వాత 1M పొటెన్సీ, ఆ తర్వాత 1cm పొటెన్సీ, మిలియన్ పొటెన్సీ, ఈ రీతిలో చేస్తూ ఉంటారు. ఇది ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారంటే, ఒక గ్లాసు నీరు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఒకే ఒక డ్రాప్ వేసేది అయిందా. దాన్ని బాగా షేక్ చేసి అంటే ఎన్నోసార్లు వైబ్రేట్ చేస్తారు. మళ్ళీ దాంట్లోంచి ఒక డ్రాప్ తీసుకొని 1 లీటర్లు వేస్తారు. చూడండి ఎలా ఉందో. ఆ? మళ్ళీ అక్కడ ఒక 50 సార్లు, 100 సార్లు, 1000 సార్లు వైబ్రేట్ చేస్తారు. దాంట్లోంచి ఒక డ్రాప్ తీసుకొని ఇంకొక 10 లీటర్ల నీళ్ళు వేస్తారు. ఇక్కడ మంది కూడా ఉంది, కానీ ఎంత ఎక్కువ వైబ్రేట్ చేసి ఎంత డైల్యూట్ చేస్తామో అక్కడ మందు కనిపించదు, మందు లేదు. మరి ఏముంది అయితే అంటే వైబ్రేషన్స్ ఉంటాయి. ఏముంటాయి? ప్రకంపనలు. అర్థమైందా? సో ఆ లిక్విడ్కు ఒక గుణం ఉంటుంది, దాని యొక్క ప్రకంపనలు అంటే దాని యొక్క వైబ్రేషన్స్ పట్టుకుంటుంది అది. సో అందుకే హోమియోపతి ఒక రకంగా ఎనర్జీ మెడిసిన్ అని చెప్తాం మనం, వైబ్రేషనల్ మెడిసిన్ అని చెప్తాం. సో ఇదేం చేస్తుందంటే ఆల్మోస్ట్ మనోమయ కోశం వరకు పోతుంది ఇది. ఈ మందు మనం అంటే ఎక్కడ కానీ భౌతిక దేహానికి తర్వాత ఈ యొక్క భౌతిక దేహం కావచ్చు, ఇంకోటి కోశం, ప్రాణమయ కోశం కావచ్చు, దాన్ని దాటి మనోమయ కోశం వరకు పోయి ఇది పనిచేస్తుంది. అంటే ఇక్కడ మీరు బాగా చూస్తే కంపల్సరీ ఏమవుతుందంటే దీనిలో ఎలాంటి మందు ఉండదు. అర్థమైందా? సో ఆ మందు లేనటువంటి స్థితికి తీసుకెళ్తారు వాళ్ళు. ఓకే, అక్కడ ఆకుపంచర్ కూడా ఆ స్థాయికి రీచ్ కాలేదు, ఆకుపంచర్ కానీ ఆకుప్రెజర్ కానీ ఆ స్థాయికి రీచ్ కాలేదు. కానీ ఈ యొక్క హోమియోపతి ఆ స్థాయికి రీచ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే విధానంలో అక్కడ ఆ వైబ్రేషన్స్ మాత్రం ఉపయోగిస్తారు, మందు ఎప్పుడో మాయమైపోయింటారు. అయిందా? సో ఈ విధంగా ఉంటుంది. సో అదే విధంగా ఇంకోటి ఆయుర్వేదం. ఈ మన భారతదేశ విద్య అర్థమైందా? 3 వైద్యాల సారం. మొదటిది అల్లోపతి, రెండవది ఆకుప్రెషర్, మూడవది హోమియోపతి. వీటి యొక్క సారం వచ్చే ఆయుర్వేదం, భారతదేశ వైద్యం. చూడండి ఎంత తక్కువ ఉందో అది కదా. సో కాబట్టి మనం ఈ విధంగా, అందుకే అన్నిటికంటే ఈ యొక్క మహావైద్యం ఉన్న వైద్యం ఆయుర్వేదం అంటారు. మరి ఏం చేసి మనము అంటే అది మరుగున పడేలా చేసాం. మొట్టమొదట మనమైతే అంటే విధ పరిపాలన అంటే భూమి వినిపిస్తుందమ్మా?
సార్ వినిపిస్తాను సార్. ఇది కొద్దిగా నేను బయట ఉన్నాను, అందువల్ల అక్కడ సిగ్నల్స్ తక్కువగా ఉంది. ఓకే ఇప్పుడు సార్. నేను చెప్పే మాటలు వినిపిస్తున్నాయా? ఎస్ సార్ వినిపిస్తాను. ఇంతవరకు కరెక్ట్గా వచ్చిందా, కట్ అవుతూ వచ్చిందా వాయిస్? అప్పుడప్పుడు కాస్త బ్రేక్ అయ్యేది సార్. ఓకే, రైట్. ఓకే. సో ఇప్పుడు ఈ 3 వైద్యాల సారమే మహా అంటే ఈ మహావైద్య సారమే మన యొక్క ఆయుర్వేదం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. సో దీన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆయుర్వేదాన్ని పాటించాలి అని రాసి పెట్టుకోండి. ఇక ఏ వైద్యం జోలికి పోవద్దు. అయిందా? కావాలంటే హోమియోపతి అనుకూలంగా ఉంటే వాడుకోండి, తొందరలేదు. ఆకుపంచర్ కూడా వాడుకోవచ్చు, కానీ ఆయుర్వేదాన్ని మనము మర్చిపోకూడదు. మన సనాతన వైద్య సారాంశం ఇది, మహావైద్య సారాంశం. ఇంకా చెప్పాలంటే మన అథర్వ వేదం నుంచి వచ్చినటువంటిది ఆయుర్వేదం. అంటే వేదాల నుంచి చెప్పబడిన జ్ఞానము, ఆ బ్రహ్మనే చెప్పినటువంటి జ్ఞానం అని కూడా చెప్తారు. సో ఇలాంటిది ఇటీవల కాలంలో మనకు తెలిసో తెలియకో, లేదా ఎన్నో ఈ బిజినెస్ కారణాల వలన మన భారతదేశంలో కూడా అల్లోపతిని తీసుకెళ్ళి ఎక్కడో పైన ఏదంటే ఆకాశంలో ఎత్తి పెట్టారు. ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. ఎన్ని లావాదేవీలో ఎన్ని రకాల బిజినెస్లు నడుస్తూ ఉన్నాయి వాటి నుంచి. సో తెలిసో తెలియకో ఆ తప్పులు జరిగిపోయాయి. ఇక అట్లీస్ట్ ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయండి బాగా. రైట్. ఇప్పుడు ఇంకొంత లోతుకి వెళ్తే అక్కడ 3వ శరీరం అయింది కదా. అంటే 3వ శరీరంలో మనసులో పుట్టే ఆలోచనలు ఉన్నాయి కదా. ఆ మనసులో పుట్టే ఆలోచనలను సరి చేసేటువంటి పని హోమియోపతి చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ఓకే. అంటే ఇంకా అదే కావచ్చు. ఇంకా మనసులో ఉండే ఆలోచనలు మనం సరి చేయాలంటే పాజిటివ్ కౌన్సిలింగ్. ఇప్పుడు ఎవరినైనా కూర్చోబెట్టి నేను ఒక మంచి మాటలు చెప్పడము, ఆ, వాళ్ళతో అన్ని విషయాలు లోతుగా మాట్లాడి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం, వీటన్నిటి వలన వాళ్ళ మనస్సును కొద్దిగా నేను మార్చవచ్చు. ఆలోచనలు కొంత తగ్గించవచ్చు కదా. అలాంటి పని హోమియోపతి డాక్టర్లు చేస్తూ ఉంటారు బహుశా. దాంతోపాటు వాళ్ళు ఇచ్చే మెడిసిన్, ఆ వైబ్రేషన్స్ కూడా ఆ మానసిక కోశం వరకు, ఆ మానసిక శరీరం వరకు కూడా వెళ్తాయి. ఓకే. అయితే ఇంకొకటి ఉంది, నెక్స్ట్ 4వ శరీరం. ఓకే. సో అది ఇంకొంత లోపలికి వెళ్తుంది. అదేంటంటే హిప్నోథెరపీ అని మీరు వినే ఉంటారు. హిప్నోథెరపీ అంటే యోగ నిద్ర అంటారు, అవునా కదా. ఆ యోగ నిద్రలో ఏమవుతుందంటే, అది యోగ నిద్ర అనేటువంటిది మీ యొక్క విజ్ఞానమయ శరీరానికి, దాన్ని చైతన్య శరీరం అంటాం మనం. దానికి పోయి టచ్ అవుతుంది ఇది. ఓకే. సో విజ్ఞానం అంటే ఈ యొక్క హిప్నోసిస్ అనేటువంటిది, హిప్నోసిస్ లేదా యోగ నిద్ర ఈ యొక్క విజ్ఞానమయ కోశానికి చేరుతుంది. మిమ్మల్ని హాయిగా పడుకోబెడతారు. ఓకే. వాళ్ళు సలహాలు ఇస్తూ పోతారు. అంటే ఆ సలహాను స్వీకరిస్తూ ఉంటాం అంతే. మరి అక్కడ ఏ పదార్థం ఉండదు. హోమియోపతిలోనే కొంత పదార్థం ఉంది, అవునా. ఆ పదార్థాన్ని ఎంత తగ్గించినా, ఎంత దాన్ని జీరో చేస్తూ పోయినా కానీ లాస్ట్ కంటూ పదార్థం ఉందే ఉంది కదా. హోమియోలో పదార్థం వాడుతున్నాం కదా. అదే ఇక్కడ హిప్నోసిస్ అని యోగ నిద్రలో ఏ పదార్థం లేదు, కేవలం సలహా ఉంటుంది అంతే. ఓకే. మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనలు ఉంటాయి కదా, ఆ ఆలోచనలు సో నిదానంగా మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తారు. మనస్సులో ఆ పరివర్తన తీసుకొస్తారు. ఓకే. సో అలాంటి మార్పులు తీసుకొచ్చే విధంగా వాళ్ళు మాట్లాడుతూ వెళ్తారు. అది మీ చైతన్య శరీరం మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అందుకే ఈ హిప్నోసిస్ అనేటువంటి దీనికి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది అని చెప్పుకోవచ్చు మనం, భవిష్యత్తు ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఎందుకంటే దీంట్లో మీ మనస్సు మార్చేటువంటి పని అక్కడ చేస్తారు వాళ్ళు. సో ఎప్పుడైతే మీ మనస్సును మారుస్తారో, ఓకే, ఆటోమేటిక్గా మీ ప్రాణమయ శరీరం మారిపోతుంది. ప్రాణమయ శరీరం మార్పు వచ్చిందంటే భౌతిక శరీరం మారుతుంది.
కాబట్టి అక్కడ ఇచ్చే సలహాలు, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏదో అనారోగ్యం ఉంది అనుకుంటే, మన దేహంలో ఉంది అనుకుంటే, అక్కడ హిప్నోసిస్లో అంటే ఆ స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళను పూర్తిగా మీ ఆధీనంలోకి తీసుకుంటారు. అంటే మీరు వాళ్ళ మీద నమ్మకం పెట్టాలి. ఒకటి, ఆ నమ్మకాన్ని కలిగిస్తారు. ఓకే. తర్వాత వాళ్ళు ఇచ్చే సలహాతో మిమ్మల్ని పూర్తిగా ఆధీనంలో తీసుకొని వాళ్ళు చెప్పే సలహాలు వింటూ లోపలికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ మనోమయ కోశాన్ని దాటి లోపలికి వెళ్తారు. దాటి విజ్ఞానమయ కోశానికి వెళ్తారన్నమాట. ఆ విజ్ఞానమయ కోశంలో అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి సలహా పనిచేసి అది పూర్తిగా మనస్సును ఏం చేస్తుంది, ఖాళీ చేస్తూ వస్తుంది. మనస్సులో మార్పును తీసుకొస్తుంది. మనకి ఇప్పటికే ఎన్నో విషయాలు సబ్ కాన్షియస్ మైండ్లో పేరుకుపోయి ఉంటాయి. కొన్ని నమ్మకాలు కావచ్చు, భావోద్రేకాలు కావచ్చు, రకరకాల విషయాలు, రకరకాల ఆలోచనలని అక్కడ పూర్తిగా స్టోర్ అయి ఉంటాయి. ఎక్కడ? మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో. దాన్నే సుప్త చేతన మనస్సు అంటాం. అవన్నీ కూడా ఈ హిప్నాసిస్ ద్వారా తీసేస్తారు. ఉదాహరణకి మీరు ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నారు అనుకోండి. ఆ ద్వేషం అనేది మీకు ఏమవుతుంది? ఆ ద్వేషం అనేది మనస్సులో ఉన్నటువంటిది నేరుగా ప్రాణమయ కోశం మీద, ప్రాణమయ కోశం నుంచి ఈ యొక్క భౌతిక దేహం మీద పనిచేస్తూ ఉంటుంది. అది దాని నుంచి మీరు రోగం అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే ద్వేషాన్ని ఈ హిప్నోసిస్లో నేను మిమ్మల్ని కౌన్సిలింగ్ చేసే విధానంలో ఎవరి మీద ద్వేషం లేదు, అందరినీ ప్రేమిస్తున్నావు, అందరూ నీతో సంతోషం ఉన్నారు, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయి ఎంతో ఆనందంగా ఇప్పుడు ఒక ఇంట్లో గురించి కానీ, ఒక ఆఫీస్ గురించి కానీ, ఏదైనా కానీ నేను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నీకు ఆ విధంగా లోపలికి నా యొక్క సలహాలతో తీసుకుని వెళ్ళొచ్చు. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నిదానంగా నిదానంగా మనము ఆ యొక్క ద్వేష భావాన్ని మైండ్లో నుంచి తొలగించేస్తారు వాళ్ళు. మైండ్ అంటే పర్మనెంట్గా స్టోర్ అయినటువంటి సబ్ కాన్షియస్ మైండ్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఈ ఫిజికల్ మైండ్ గురించి కాదు. అక్కడ దాన్ని తొలగించిన మరుక్షణమే మీలో అత్యధికమైన మార్పు కలుగుతుంది. అర్థమైందా? సో ఆ మార్పు, మనసులో కలిగిన మార్పు మీ ప్రాణమయ కోశాన్ని మారుస్తుంది, అక్కడ శక్తిని పెంచుతుంది. ఆ పెంచిన శక్తి దేహానికి నేరుగా వెళ్తుంది. మీకు ఏదైనా రోగం ఉంటే ఆ రోగాన్ని సరిచేస్తుంది. ఇంతే కదా చికిత్సా విధానం జరిగేది. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. అంటే ఎలాంటిది అంటే మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం, టెంపుల్స్ దగ్గర నిప్పులేసి నిప్పుల మీద నడిపిస్తూ ఉంటాం. అది ఎలా సాధ్యం? మనం పోయి నడిస్తే అవుతుందా? జస్ట్ అలాగే ఎవరో నడుస్తున్నా చెప్పి మనం కూడా నడిచామనుకో కాలు కాలిపోతాయి. అది ఎలా సాధ్యమైంది అనేది ఒక్కసారి మీరు ఊహించుకోండి. అంటే ఒకసారి దాని గురించి అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. వాళ్ళ యొక్క చేతన శరీరాన్ని అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తారు. ఎలా అంటే వాళ్ళు ఆ నడిచే ఒక 2 రోజులు, వారం రోజుల కింద నుంచి టెంపుల్లో పెట్టుకుంటారు. ఆ టెంపుల్లో పెట్టుకొని వాళ్ళకు ఒక రకంగా ఆ దైవత్వాన్ని ఇంచ్ బై ఇంచ్ లోపలికి ఎక్కిస్తారు బాగా. మొత్తం సర్వము నీలో ఆ దేవుడే ఉన్నాడు, ఆ దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఓకే. అంటే ఎవరైనా కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏదో ఒక దేవత, ఆ దేవత పేరును ఉపయోగించుకోవచ్చు కావాలంటే. అక్కడ దాన్ని పూర్తిగా నరంలోకి లోపలికి దేహంలోకి ఎక్కిస్తారు. మైండ్ మొత్తం మా ఒక రకంగా ఆ మైండ్లో ఇంకేముండదు, ఆ దైవత్వం తప్పితే ఇంకేముండదు వాళ్ళకి. అర్థమైందా? సో అలాంటి నమ్మకాన్ని కలిగించి, అంటే చూడండి ఎంత ఏ విధంగా తయారు చేస్తారంటే ఆల్మోస్ట్ వాళ్ళు దేవాలయాల్లోనే పడుకుంటారు, ఎక్కడికి ఇంటికి కూడా పోరు వాళ్ళు, అట్లా వాళ్ళు. సో అక్కడే పడుకొని అదే తత్వంలో సో అక్కడ నాట్యం చేస్తూ రకరకాలుగా పూనకాలు వచ్చేలాగా పూనకాలు వచ్చేలాగా చేస్తారా లేదా మామూలుగా టెంపుల్స్లో? ఇవన్నీ చేయడంతో ఫలితం ఏంటంటే ఆ వ్యక్తి నేరుగా నేరుగా అంటే నే ప్రత్యక్షంగానే ఆ నిప్పుల మీద నడుస్తూ పోతే ఏమీ కాదు అతని.
అర్థమైందా? అంటే ఆ నమ్మకం ఎంత గొప్పది అనేది మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు, నువ్వు దేవుడే, నువ్వు దేవుడే, నువ్వు దేవుడు కాబట్టి నడుస్తున్నావు, నీకేం కాదు, ఫినిష్. ఆ లోపల ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో అది నిలబడి ఆ నిలబడిపోయేలాగా చేస్తారు వాళ్ళు. ఇట్స్ లైక్ హిప్నోసిస్ అని చెప్తున్నారు, దాని పేరు కూడా. వాళ్ళు ఆ లెవెల్లో తీసుకెళ్ళి మీ యొక్క సుప్త చేతన మనస్సుకు సలహాలు ఇస్తారు. ఆ పూజారులు కావచ్చు, ఆ చుట్టూ ఉన్న ఆ వ్యక్తిని తయారు చేసేటువంటి ఆ వ్యక్తులు వాళ్ళు ఆ విధంగా కోచింగ్ ఇస్తారు. కాబట్టే అలా తయారవుతాడు. మొత్తం లోపల మనసంతా నిండిపోయి ఉంటుంది. ఏమీ కాదు అనేటువంటి నమ్మకం క్రియేట్ అవుతుంది. అంతటితో అయిపోయింది. నేరుగా ఆ నిప్పుల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని చూస్తున్న వ్యక్తులు కూడా కొంతమంది, చాలా మంది దాన్ని చూస్తూ ఉంటారు కదా. అంటే ఆ వ్యక్తి నడుస్తూ ఉంటే, చూస్తూ ఉంటే వీళ్ళకు కూడా లోపల పూనకం వచ్చేస్తుంది. వీళ్ళకు కూడా ఆ నమ్మకం వచ్చేస్తుంది కొంతమందికి. వాళ్ళు నడిస్తే వాళ్ళకి అట్లా కాకుండా ఎవరో ఓ వ్యక్తి విన్నింటాడు, ఇట్లా ఏం కాదంట, అదంట అని చెప్పి అనుకుంటాడు కదా. అట్లా వాడు వచ్చి నడిస్తే వాడి కాలు కాలిపోతాయి. అక్కడ ఏదో చదివాను చూశానంటే కుదరదు. అక్కడ మొత్తం నీ మనస్సు పూర్తి ఆవరించి ఉండాలి. ఆ నమ్మకము అంత స్ట్రాంగ్ లోపల కలిగి ఉండాలి అనేది ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే ఇది నాలుగో శరీరంలో జరుగుతుంది. ఈ నాలుగో శరీరంలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆ థెరపీ జరుగుతుంది. సో కాబట్టి సో అట్లాంటి అపనమ్మకం ఏమి లేనప్పుడే ఇది జరిగేది. ఏమైనా కొంత అపనమ్మకం వస్తే వాని కాళ్ళు ఖచ్చితంగా కాలుతాయి. అంటే ఈ యొక్క నిప్పుల మీద నడిచినప్పుడు ఖచ్చితంగా కాలు కాలిపోతాయి. అలా లేకుండా ఉన్నప్పుడే అది జరిగేది. ఓకే. సో ఇది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఈ హిప్నోసిస్ అని కానీ నాలుగో శరీరం చైతన్య శరీరం లేదంటే విజ్ఞానమయ కోశానికి కూడా ఒక వ్యక్తి సలహా ఇస్తూ పోవాలి. అంటే అది బయట నుంచి వస్తుంది, అవునా కదా? ఆ బయట నుంచి వస్తుంది అంటే అది కూడా ఒక స్థూల పదార్థంతో లెక్క కదా. ఏ స్థూల పదార్థము రాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే అంతకుముందు ఒక రకంగా అలోపతి మెడిసిన్ కావచ్చు, హోమియోపతి మెడిసిన్ కావచ్చు, హిప్నసిస్ అంటే ఒక రకంగా యోగ నిద్ర. అది అక్కడ కూడా కొన్ని సలహాలు బయట నుంచి ఇవ్వాలి. పక్కన ఉండి ఒక వ్యక్తి చెప్తూ ఉండాలి, నీకేమీ కాదు, నీకు ఉన్నటువంటి అనారోగ్యం అంతా పోయింది, ఇప్పుడు నీకు ఎలాంటి అనారోగ్యం లేదు, క్యాన్సర్ లేదు, వెళ్ళిపోయింది, హాయిగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. ఇలాంటివి చెప్తూ 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 వాళ్ళని ఆ యొక్క మనసు పొరలోకి తీసుకెళ్ళి విజ్ఞానం విషయాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి హీలింగ్ ప్రారంభిస్తారు. ఓకే. అలా కాకుండా ఇంకొక విధానం ఉంది. అదేంటంటే మెడిటేషన్. ఓకే. ఇప్పుడు ఈ ఐదవ శరీరం గురించి మనం మాట్లాడుకుందాం. ఐదవ శరీరం అంటే ఏది? ఆనందమయ శరీరం, ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశం గురించి గుర్తుపెట్టుకోండి. ఇది ఆనందమయ ఈ తన్మయత్వపు శరీరం. అంటే తన్మయత్వ శరీరం అంటారు దాన్ని. ఈ ఐదవ శరీరంలో ప్రవేశించేదే ధ్యానము. చూడండి, ధ్యానం ఒక్కటే ప్రవేశిస్తుంది అక్కడ, ఇంకా ఏది ప్రవేశించదు. ధ్యానానికి ఇంగ్లీష్ పదం ఏంటి? మెడిటేషన్. అవునా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇంకొక మెడిసిన్ అని ఇంకో పదం ఉంది కదా. మెడిసిన్ కూడా అనారోగ్యాన్ని, అంటే ఒక ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. మెడిటేషన్ అనేటువంటిది కూడా, ఈ రెండు కూడా ఒకే పదం నుంచి వచ్చినటువంటివి. ఇవి రెండు దగ్గర దగ్గర పదాలు. ఇవి వాటి మధ్యలో దూరం ఏమి ఎక్కువ లేదు. మెడిసిన్, మెడిటేషన్ రెండు కూడా ఆరోగ్యాన్ని కలిగించేటువంటివి అనమాట. ఆరోగ్యాన్ని పొందేలాగా చేసేటువంటివి పద్ధతులు రెండు కూడా. కాబట్టి రెండు దగ్గర దగ్గర ఉన్నవే. ఏదేమైనా కానీ ఈ యొక్క ధ్యానము అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఇది ఐదో శరీరంలో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ధ్యానంలో ఎలాంటి సలహాలు పనికిరావు. అవునా? ధ్యానంలో ఎలాంటి సలహాలు పనికిరావు.
ఎందుకంటే సలహాలు బయట నుంచి వస్తాయి కాబట్టి బయట నుంచి వచ్చే సలహాలు ఏ విధంగా పనికిరావు. ఓకే. ఒక సలహా వచ్చిందంటే ఆ ఆ వ్యక్తి మీద మనం ఆధారపడినట్లే కదా. అది లేకుండా ఓకే ఆ వ్యక్తి మీద ఆధారపడ్డామంటే మనము ఖచ్చితంగా ఆ పూర్ణ చైతన్యాన్ని పొందలేం. మనం ఎలాంటి సలహా మీద కానీ మనిషి మీద కానీ ఆధారపడకుండా ఉండాలి. ఓకే. సో ఆ స్థూల వస్తువులు ఏది మన దగ్గరికి రానియకూడదు. అర్థమైందా? సో అలా చేసుకుంటూ మనం ఎప్పుడైతే ధ్యానం లోపలికి వెళ్తామో అంటే ఆ యొక్క శ్వాస అన్ని శరీరాలు దాటుకొని ఈ యొక్క ఆనందమయ శరీరంలోకి మనం వెళ్తాం అన్నమాట. ఓకే. సో వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనసు శూన్యమవుతుంది కదా. ఈ యొక్క చిన్న ప్రక్రియ శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ ద్వారా మనస్సును నేరుగా అంటే మనస్సును ప్రత్యక్షంగా డైరెక్ట్గానే దాన్ని శూన్యం చేస్తూ వస్తాం. అంటే మన శ్వాస ప్రక్రియ మనం పాటిస్తాం, అంతేగాని అక్కడ ఎవరు మనకు సలహా ఇచ్చే అవసరమే లేదు. ఇంకా హిప్నోసిస్ కానీ యోగ నిద్ర చేపించే వాళ్ళు కానీ మనకెవరు అక్కర్లేదు. నేరుగా మన మనస్సు అంటే ఆ మనస్సును ఈ యొక్క శ్వాస పోతూ వస్తున్న శ్వాసను గమనించమని మనము సలహా ఇస్తాం. ఎవరు చెప్పేది? మన లోపల ఉన్నటువంటి అంతరాత్మనే చెప్తుంది. నువ్వు ఆ శ్వాసను గమనించు అని చెప్తుంది. ఆ శ్వాసను గమనించడం ప్రారంభిస్తాం. కొంతసేపటికి గమనించగా ఆలోచనలన్నీ శూన్యమైపోతాయి. మనోమయ కోశం ఖాళీ అయిపోతుంది. ఓకే. ఆటోమేటిక్గా 4వ శరీరంకి వెళ్తాం. అంటే 5వ శరీరము ఆనందమయ శరీరం ఉంది కదా, అది ఖచ్చితంగా యాక్టివేట్ కాబడుతుంది. చూడండి ఎలా ఉందో. ఎప్పుడైతే ఆనందమయ శరీరం యాక్టివేట్ అవుతుందో మీరు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. అందుకే అన్ అన్ అంటే ప్రతి ఒక్క యోగి కూడా 5 శరీరాలు ఆనందమయ కోశం కూడా వాళ్ళకు యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిత్యం ఆనందంగానే ఉంటారు. దాన్ని బ్లిస్ అంటాం. అర్థమైందా? బ్లిస్. సో ఆ బ్లిస్ ఆనందం అనేటువంటిది ఆనందమయ కోశము ఎవరికైతే యాక్టివేట్ అయి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు నిత్యంగా ఆ బ్లిస్లోనే ఉంటారు, ఆనందంలో ఉంటారు. కాబట్టి ధ్యానము ద్వారా మనము ఆ ఆనందమయ కోశాన్ని మనం చేరుకుంటాము. మన యొక్క ఆనందమయ కోశాన్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో అదేంటి, అన్ని శరీరాల కంటే ఉన్నతమైన శరీరం. అవునా? దాన్ని మనం ఆనందమయ కోశాన్ని మనం ఎప్పుడైతే చేరుకుంటామో అది యాక్టివేట్ చేసుకుంటామో అది అన్ని శరీరాలను ఆటోమేటిక్గా క్లీన్ చేస్తూ వస్తుంది. కింద విజ్ఞానమయ కోశం కావచ్చు, మనోమయ కోశం కావచ్చు, ఆ తర్వాత ప్రాణమయ కోశానికి ఎక్కువ ప్రాణశక్తి కలిగిస్తుంది. భౌతిక దేహం ఆటోమేటిక్గా ఆరోగ్యాన్ని పొందుతుంది. చూడండి ఎలా ఉందో. అంటే సో అందుకే ఈ ధ్యానం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఒక నిర్మలమైన నిశ్చలమైన స్థితికి మనం తీసుకెళ్తుంది. కాబట్టి అక్కడ సాక్షి మాత్రమే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. అవునా కదా? ఇంకా పక్క వ్యక్తి కానీ బయట వ్యక్తులు ఎవరు ఉండరు. సాక్షి స్థితిలో మనం ఉంటాం కదా. అది ధ్యాన స్థితి. ఆ స్థితికి పోయినప్పుడు అన్ని శరీరాలను కూడా ఒకేసారి సంపూర్ణ స్వస్థత మనం పొందుతాం. ఓకే. ఆ విధంగానే ధ్యానంలో అన్ని రోగాలు పోతాయి. ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్తూ ఉంటాం. మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో దీని అర్థం అదే. అంటే ఆనందమయ కోశం నుంచి అక్కడి నుంచి ప్రారంభించుకుంటే అక్కడి నుంచి కింద ఉన్న శరీరాలు అన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా, యజమాని చెప్తే సేవకులు ఎంత ఈజీగా వింటారంటే ఒక సేనాధిపతి చెప్తే సైన్యం అంతా వింటుంది కదా, అలాగా ఆనందమయ కోశమే బాగుపడ్డాక ఇంకా మిగతా కోశాలు ఏమని చెప్పండి లెక్కలేదు. అవన్నీ ఆటోమేటిక్గా రిపేర్ అవుతాయి, అన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దబడతాయి. అప్పుడు మన ఆరోగ్యం, స్వస్థత, సంపూర్ణ స్వస్థతను మనం పొందుతాం. సో ఇది ఈరోజు మనం చెప్పదలుచుకున్నటువంటి సబ్జెక్టు మిథులారా. సో దీని అంతటి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా డీప్గా లోతుగా అర్థం చేసుకొని దీన్ని మనం నిత్య జీవితంలో పాటించాలి. అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని పంచాలి. ఓకే. సో ఈ యొక్క వీడియో మనం చూసిన తర్వాత ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం కాబట్టి దీన్ని అందరికీ చేరేలాగా ఏం చేయాలి?
ఈ వీడియో వచ్చిన తర్వాత దీన్ని ఫస్ట్గా మనం లైక్ చేసి ఒక కామెంట్ ఇవ్వాలి అక్కడ. దీంట్లో నాకు అర్థమైంది, ఈ విధంగా అర్థమైంది, దీన్ని నేను పాటిస్తాను అనే ఒక కామెంట్ రాసి ఇదే వీడియోను అందరికీ ఫార్వర్డ్ కూడా చేయండి. ఓకే. తర్వాత మనకి ఇంకా ఇంకా ఏమైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన యొక్క మాతార్ ఫౌండేషన్లో ప్రతిరోజు కూడా అంటే సంస్థలు కానీ అనేక వైద్యాలు నడుస్తూ ఉంటాయి. మర్మా థెరపీ, ఆయుర్వేద, పంచకర్మ అని నడుస్తుంటాయి. ఎలాంటి సమస్యలున్నా సంప్రదించవచ్చు. దాంతోపాటు కోర్సులు కూడా చేస్తూ ఉంటాం. మర్మా థెరపీ ట్రైనింగ్ అని, రేకీ ట్రైనింగ్ అని, అలాంటి ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. క్రిస్టల్ థెరపీ, ఆరా స్కానింగ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సమాచారం కావాలన్నా ఫౌండేషన్ నెంబర్ మీరు కాల్ చేయవలసిందిగా మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. సార్ అద్భుతమైన జ్ఞానాన్ని మనకందరికీ అందజేశారు. గట్టిగా సార్కి ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే ఇంతవరకు సార్ చెప్పారు కదండి, మహాతార్ ఫౌండేషన్లో మనకు ఆయుర్వేద చికిత్సలు కానీ, లేదు మూత్ర చికిత్స, మరణ చికిత్స, అలాగే మూత్ర చికిత్స, అలాగే మన పుస్తకాలు కానీ, క్రిస్టల్స్ కానీ, ఇలా అన్నీ కూడా అక్కడ మనకు పొందడం జరుగుతుంది. పిరమిడ్స్ కానీ, ఎవరికైనా కానీ అవసరమైతే ఆ నంబర్ కాంటాక్ట్ అయ్యండి. 9686618024. ఇది ఫౌండేషన్ నంబరు. ప్రతి ఒక్కరూ కూడా ఈ నంబర్ నోట్ చేసుకోవాలి. అలాగే ఎవరికైనా అవసరమైతే చెప్పండి. ఇక్కడ మనకు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మహాతార్ ఫౌండేషన్లో మనకు 5 శరీరాల గురించి, ఏ శరీరంలో ఎలాంటి చికిత్స ఉంటుంది అనేది చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. అంటే అన్నమయ శరీరానికి ఒకటి, ప్రాణమయ శరీరం, అలాగే విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరం, ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక్కొక్క చికిత్స ద్వారా మనం తీసుకెళ్ళచ్చు అని. అన్నమయ శరీరము, మనమయ, ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం దగ్గరికి వచ్చేసరికి మనకు మెడిటేషన్ ద్వారానే కూడా అవుతుందా సార్? అట్లా లేకపోతే లాస్ట్కు మెడిటేషన్ అన్నది? మెడిటేషన్ లాస్ట్ పైన శరీరం వరకు పోతుంది. మెడిటేషన్ లాస్ట్ శరీరం ఉంది, అక్కడి నుంచి సరి చేసుకుంటూ వస్తుంది. ఒక్కసారి అక్కడి నుంచి సరి చేయడం జరిగిందంటే ఇక మీకు కర్మలు కూడా జీరో అవుతాయి. అర్థమైంది? సో మనోమయ కోశం వరకు పోతే మనసులో ఉన్న కారణాలు తొలగిపోతాయి అంతే. ఓకే. కర్మలు అలా ఉంటాయి కదా, ఆ కర్మలు కూడా తొలగిపోతేనే ఆ ఇంతకుముందు పూర్వజన్మ కర్మలు కూడా మనం తొలగించుకుంటే ఇంకా స్వచ్ఛంగా తయారవుతాం. సో దానికి 5వ శరీరం వరకు వెళ్ళాలి. ఓకే మాస్టర్, చెప్పిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రైట్. ఒక 2-3 మాస్టర్స్ మాట్లాడండి, మీకేం అర్థమైంది అనేది చెప్పండి. సో మనం కార్యక్రమాన్ని ముగిస్తాం. ఇంకొక 5 నిమిషాలు, 10 నిమిషాలు. చెప్పండి. నమస్తే సార్. అదే సార్, ఈరోజు ధ్యానం ద్వారా సంపూర్ణ నమస్తే. ఆరోగ్య కార్యక్రమం అనేది చాలా చక్కగా వివరించారు సార్ మీరు. మామూలుగా భౌతిక శరీరం అనగానే మనకి ఏదైనా రోగం రాగానే వెంటనే పోయేది మనం అల్లోపతి వైద్యానికి వెళ్తున్నాం మనం ఈరోజు. కాబట్టి ఇప్పుడు అల్లోపతికి పోకూడదు అనేసి మనం చెప్పుకోవడం, ఇప్పుడు చెప్పుకున్నటువంటి 5 శరీరాలలో ఒక్కో దానికి ప్రాణమయ శరీరం అయితే అది బాగు చేసుకోవాలనుకుంటే మామూలుగా మనకు వచ్చేటువంటి రోగాలు ఎప్పుడు కూడా ప్రాణమయ శరీరంలో మనం ఇది నేర్చుకున్నాం సార్. ఒక 6 నెలల ముందే ప్రాణమయ శరీరంలో ఆ రోగానికి వచ్చేసి ఉంటుంది, ప్రాణమయ కోశంలో ఉంటుంది, అదే భౌతిక శరీరంలోకి వస్తుందని మేము మన యొక్క మనోమయ కోశంలో ఉంటుంటే ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఆ ఆలోచనల ద్వారా మన రోగాలు వస్తున్నాయని మనకు తెలుసుకోవడం జరిగింది సార్ మనం. అట్లాగే ఇప్పుడు ప్రాణమయ కోశంలో అయితే ఆక్యుపంచర్ ద్వారా మన చైనీస్ వాళ్ళు ఆ యొక్క క్యూర్ చేస్తున్నారు, అక్కడి వరకు పోయినారు వాళ్ళు. మనోమయ కోసం అయితే ఇంకొంచెం దూరం పోయేసేసి ఈ యొక్క హోమియో వైద్యం ద్వారా తెలుసుకున్నాం సార్. చాలా చక్కగా వివరించారు సార్ మీరు. అక్కడ వైబ్రేషన్స్, కేవలం వైబ్రేషన్స్ ద్వారానే అక్కడ ప్రకంపన ద్వారానే జరుగుతుంది, మందు లేకుండా క్యూర్ అవుతుందని తెలుసుకున్నాం సార్ మనం. అట్లాగే మన ఆయుర్వేదాన్ని కూడా మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విజ్ఞానమయ కోసం అనేది ఇప్పుడు మీరు చెప్పారు, హిప్నోథెరపీ ద్వారా కూడా విజ్ఞానమయ కోశంలో మనకి ఆ యొక్క జబ్బుని నమ్మకం కలిగిస్తున్నారు. అక్కడ నమ్మకం ముఖ్యం. అది ఇక్కడ
కాన్ఫిడెన్స్ కలిగించిన దానివల్ల ఆ యొక్క రోగాలు క్యూర్ అవుతున్నాయని తెలుసుకున్నాం సార్ మనం. చివరికి ధ్యానం ద్వారా ఆనందమయ కోశానికి వెళ్తున్నాము. ఆనందమయ కోశానికి పోయినామంటే ధ్యానంలో అన్ని మిగిలిన 4 కోశాలు కూడా బాగైపోతాయి, ఒకదాని తర్వాత ఒకటి బాగైపోతాయి. ఎప్పుడు అన్ని రోగాలు పోతాయని చెప్పి తెలుసుకున్నాం సార్. చాలా చక్కగా వివరించారు సార్ మీరు. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనేది చాలా చక్కగా అర్థమైంది. ధన్యవాదాలు సార్. రైట్, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ రాఘవయ్య గారు మాట్లాడతారా? నమస్తే మాస్టర్. ఈరోజు మీరు అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పారు, నమస్తే. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఎలా పొందాలనేది. మనకున్నటువంటి 5 శరీరాలని కంట్రోల్లో చేసుకుంటే ఒక్కొక్క శరీరం నుంచి ఒక్కొక్కటి మనం ముందుకు వెళ్తూ మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. అంటే మనం స్టార్టింగ్ వచ్చేసి మనకి ఈ ఆయుర్వేదమే మూలం అనేది మన భారతదేశం పుట్టింది. ఈ ఆయుర్వేదాన్ని వదిలేసి మనం ఒక్కొక్కటి అలోపతి అని, హోమియోపతి, ఇవన్నీ ఒక్కటొక్కటి తీసుకుంటూ వస్తున్నాము. ఈ అలోపతి అనేది మనకి శరీరము పై వరకే మనకి పనిచేస్తుంది, కానీ ఇంటర్నల్ ఉన్నటువంటి మనకి ఈ కోశాల మీద ఎలాంటి ప్రభావం లేకుండా అప్పటికప్పటికి రిలీఫ్ చేస్తుంది, కానీ ఎలాంటి ప్రయోజనం అంటే అప్పుడు జరుగుతుంది, కానీ దీర్ఘకాలంగా అది మన శరీరం ఉండిపోతుంది. అలా కాకుండా మనము ఇన్నర ఉన్నటువంటి 5 శరీరాలకు గనక ఒక్కొక్కటి మనం రిపేర్ చేసుకోగలిగినట్టయితే మనకి శాశ్వతంగా అనారోగ్య సమస్యలు అనేది తొలగిపోతాయి అనేది నేను తెలుసుకున్నా మాస్టర్. వీటన్నిటికీ మనకి మెయిన్ ఏంటంటే ధ్యానం ద్వారానే ఎలాంటి సమస్యనైనా మనం తగ్గించుకోవచ్చు. ఈ ధ్యానమే మనకి పరమ ఔషధం అని ప్రతి ఒక్క మాస్టర్ తెలుసుకొని ఈ ధ్యానాన్ని ఎవరికి ఎంతవరకు సమయం కుదిరితే అంత వాళ్ళ వయసును బట్టి వాళ్ళు ఆ ధ్యానం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గించుకుంటూ ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానమే పరమ ఔషధంగా పనిచేయాలనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనేదే ముఖ్య కాన్సెప్ట్ మన యొక్క ధ్యానం యొక్క మహావతార ఫౌండేషన్ యొక్క ఉద్దేశం కూడా. అందరూ ఇది ప్రచారం చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాం సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. రైట్. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని వీడియోలు ఆఫ్ చేసుకున్నారు కాబట్టి తెలియట్లేదు, ఎవరెవరు విన్నారో అనేది తెలియదు. సో ఒక్కసారి క్లాస్ అయిపోయాక వీడియోలు ఆన్ చేసుకొని మాట్లాడడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు లేట్ అయింది కాబట్టి ఇంకా అవసరం లేదు, బట్ ప్రతి ఒక్కరు కూడా క్లాస్ తర్వాత ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఓకేమా, క్లోజ్ చేద్దాం క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఈ శరీరాల గురించి కూడా వివరించడం జరుగుతుంది. ముందు మన క్లాసుల్లో మన శరీరాల గురించి క్లాస్ వచ్చేది, ఈ మధ్యకాలంలో లేదు. ఇందులో అద్భుతంగా మన మామూలు శరీరం బయటికి కనిపించేదే కాకుండా దీని లోపల మళ్ళా మనకు ఎన్ని శరీరాలు ఉన్నాయి, అవి ఏ శరీరంలో ఎలా ఉంటుంది, దానికి ఆహారం ఏంటి అన్నట్టు. ఇప్పుడు చెప్పాలంటే అన్నమయ శరీరం అంటే మనం ఆహారం ఇచ్చినట్టు, అలాగే ఒక్కొక్క శరీరానికి మనం ఏమి ఆహారం ఇచ్చినట్టు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఏదైతే స్వాధ్యాయం చేస్తామో, సజ్జన సాంగత్యం చేస్తామో, అదంతా కూడా విజ్ఞానమయ కోశానికి ఆహారం. ఓకే, ధ్యానం చేస్తే ఆనందమయ కోశానికి ఆహారం. ఓకే, ఇంతే. సో మనకు ప్రాణశక్తి, మనం ఆహారం సరిగా తీసుకోవడము, శ్వాస సరిగా తీసుకోవడము, స్వచ్ఛమైన ఆహారం తినడం, ఇవన్నీ కూడా ప్రాణశక్తిని పెంచేటువంటి అవన్నీ ఆ యొక్క పద్ధతులు. మంచి నిద్రపోతే కూడా ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇంకా దేహానికంటే మనం ఇచ్చే గాలి, నీరు, ఆహారం ఇవన్నీ కూడా అన్నమయ కోశానికి సరిగా ఇవ్వాలి. సో ఒక్కోదానికి ఒక ఆహారం ఉంది. అయితే ఉన్నత ఆహారం వచ్చేసి ఒకటి శ్వాసాహారం. అది ధ్యానం ద్వారా మనకి అందుతుంది. అది కరెక్ట్గా ఆనందమయ కోశం అనేది ఉంది కదా, దానికి ఈ ధ్యానమే ఆహారం చెప్పాలంటే. అది చేయడం మొదలు పెడితే, సో ఆనందమయ కోశం ఎప్పుడైతే జాగృతతో వస్తుందో మిగతావన్నీ ఆటోమేటిక్గా మొత్తం అన్నీ కూడా హీల్ అయిపోతాయి, ఆటోమేటిక్ హీల్ అవుతాయి. అంటే పై నుంచి కిందికి సాధ్యం, కానీ కింది నుంచి పైకి సాధ్యం కాదు ఎప్పుడు కూడా.
ఎప్పుడు కూడా పైనుంచి కిందికి రావాలి కానీ కింది నుంచి పైకి పోలేము. అది దీని యొక్క ఈరోజు మనం చెప్పుకున్న ఈ క్లాస్ యొక్క సందేశం. ఓకే, రైట్. Thank you very much. Okay, masters. అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన సార్ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ. తిరిగి ఈ యొక్క సెషన్ లో కలుసుకుందామని సరే. థ్యాంక్ యూ.